హాయ్ అందరికీ వెల్కమ్ టు స్పందస్ బొమ్మరిల్లు. ఈరోజు మనం వామాకు చారు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ రైనీ సీజన్లో జలుబు, దగ్గు, అజీర్తి ఇలాంటివి చాలా సహజం. అలాంటివి మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. నానిపోయాక రసం తీసేసి పక్కన పెట్టుకుందాం అనమాట. అంతే. ఇది పక్కన పెట్టేసుకున్నాక వామాకులు తీసుకోవాలండి. వామాకులు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది బాగా కడిగి శుభ్రం చేసుకున్నాను. నేనైతే మన క్వాంటిటీ ఆఫ్ చార్ తీసుకున్నందుకు ఒక 6 నుండి 7 వామాకులు తీసుకున్నానండి. వాటిని సన్నగా తురుముకోవాలి. ఇలాగ సన్నగా కట్ చేస్తే సరిపోతుంది. మనకి వామాకు తీసుకోవడం వల్ల చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కడుపుకు సంబంధించిన జీర్ణక్రియలు అన్ని సమస్యలు తీరిపోతాయండి. అలాగే జలుబు, దగ్గు చాలా న్యాచురల్గా తగ్గిపోతాయండి. అలాంటివి ఇలాంటి రసంలో యాడ్ చేసుకోవడం వల్ల చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి. అది కొంచెం వేడెక్కాక పోపులు వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు చీల్చుకొని వేసుకుంటున్నాను. అలాగే ఒక 10 వరకు వెల్లుల్లిపాయలు దంచుకొని వేసాను. కరివేపాకు ఒక పిడికెడంత వేసుకున్నాను అనమాట. ఇది కొంచెం వేగనివ్వాలండి. మనకి వెల్లుల్లిపాయలు, కరివేపాకు కొంచెం వేగితేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. అలాగే చిటికెడంత పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నాక వెల్లుల్లిపాయలు వేగేదాకా ఆగుదామండి. వామాకుని అప్పుడప్పుడు మనకి డైట్లో చేర్చుకోవడం వల్ల చాలా మంచిదండి. ఇలా వామాకు కట్ చేసుకున్నాం కదా, అది కూడా ఒక్కసారి వేసుకొని 1 మినిట్ అంటే 1 మినిట్ సరిపోతుందండి నిజంగానే. ఎందుకంటే వామాకు చాలా త్వరగా వేగిపోతుంది. ఒక్క 1 మినిట్లో చూస్తే మీకే అదిగోండి, ఒక్క నిమిషం కూడా పట్టలేదు, అంతే. ఒక్క నిమిషంలో మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా చింతపండు రసం, అది ఇందులో వేసేసుకుందాం. నానబెట్టుకొని నేను పిసికి పక్కన పెట్టేసాను 10 నిమిషాల తర్వాత. ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేస్తున్నాం పులుపుకి సరిపడా. అది డైరెక్ట్గా వాటర్ తీసుకున్నా కదా, ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి సాల్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేస్తున్నానండి. దీనివల్ల ఈ రైనీ సీజన్లో వచ్చే మార్పులకి, జలుబు, దగ్గుకి అన్నంలోకే కాకుండా చక్కగా ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా వేడి చేసుకుని ఒక 1 కప్ తీసుకున్నారంటే చాలా రిలీఫ్ ఉంటుందండి. ఇది ఒక 10 నిమిషాలు బాగా బాయిల్ అవ్వాలి. అప్పుడే మనకి ఆ ఫ్లేవర్స్ అన్నీ దిగుతాయి అన్నమాట. ఒక్క 10 నిమిషాలు ఆగాక ఇలా బాగా మసులుతూ చూసారా, ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలోకి ఒక్క రసం ఉన్నా సరిపోతుందండి. ఇంటిలో 10 ఎంజాయ్ చేయొచ్చు. Thanks for watching my video. Please subscribe my channel. Have a nice day. Bye bye.